Hi friends, welcome to Srikanth Mototech. RX100 Yamaha కంపెనీ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. 1990s లో ఈ వెహికల్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఆ టైంలో ఉన్న వాళ్ళకి RX100 ఒక మంచి స్పోర్టియర్ కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్ అన్నమాట. ఈ వెహికల్ ఇంత పెద్ద డిమాండ్ ఏర్పడటానికి గల కారణం గురించి మాట్లాడుకుందాం. మోర్ ఓవర్ అసలు ఈ వెహికల్ వస్తుందా రాదా, యమహా కంపెనీ దీన్ని రీలాంచ్ చేస్తున్నారని ఒకటే రూమర్స్ నడుస్తున్నాయి మార్కెట్లో. సో అవి నిజమా కాదా అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, కాస్త రీసెర్చ్ చేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో బాగుంటుంది అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు అనుకుంటున్నాను అండ్ లైక్ చేసి వీడియో చూడండి. మనందరం యమహా కంపెనీ నుంచి వచ్చినటువంటి RX100 అని అంటాం, కానీ నిజానికి RX100 యొక్క పేరెంట్ కంపెనీ యమహా అయితే కాదు. దీన్ని 1985లో ఎస్కార్ట్స్ లిమిటెడ్ అనేటువంటి జపనీస్ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇండియాలో దీని సేల్స్ బాగా వెళ్ళటానికి కోసం యమహా కంపెనీని అయితే మాత్రం స్పాన్సర్డ్ గా తెచ్చుకున్నారనమాట. ఆ తర్వాత యమహా కంపెనీకి అయితే పేటెంట్ అమ్మేశారు. సో అప్పటి నుంచి యమహా RX100 అని చెప్పి మనకి బాగా ప్రాచుర్యం అయితే పొందిందన్నమాట. సో దీని ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఆ టైంలో 100cc పేరుకనే కానీ ఇది ఒక 200cc లెవెల్లో పర్ఫామ్ చేసేది అనమాట. సో ఆ టైంలో ఒక మంచి స్పోర్టియర్ వెహికల్ అంటే యమహా RX100 మాత్రమే ఉండేది. దీంట్లో మనకి 98cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 2-స్ట్రోక్ ఇంజిన్ అయితే ఉండేది. 2-స్ట్రోక్ ఇంజిన్ అని అంటున్నాను, ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. 11.2 bhp పవర్, 10.4 Nm టార్క్ అయితే ఉండేది. సో ఒక 100cc ఇంత పవర్ అండ్ టార్క్ ఉంటుందా? దీని యొక్క టాప్ స్పీడ్ 110 km/h అన్నమాట. అర్థం చేసుకోండి ఏ లెవెల్లో పర్ఫామ్ చేసేదో. ఆ తర్వాత ఈ వెహికల్ మళ్ళీ వస్తుందా రావట్లేదా, యమహా కంపెనీ దీన్ని మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారా చేయట్లేదా, వెబ్సైట్స్ లో మనం చూసేటువంటి మొత్తం రూమర్స్ నిజమా కాదనే దాని గురించి కూడా మాట్లాడదాం. యమహా RX100 యొక్క సేల్స్ 1985 నుంచి 1996 వరకు అయితే జరిగాయి. 1996లో యమహా కంపెనీ ఈ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టాప్ చేసింది అనమాట. ఎందుకు స్టాప్ చేసిందంటే 2-valve ఇంజన్ ఉండటం వల్ల. 4-స్ట్రోక్ ఇంజన్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ గా రావడం మొదలయ్యాయి. సో 2-స్ట్రోక్ వల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి, 4-స్ట్రోక్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం 2-స్ట్రోక్ అండ్ 4-స్ట్రోక్ ఇంజిన్స్ యొక్క డిఫరెన్స్ అయితే తెలుసుకుందాం. 2-స్ట్రోక్ లో మనకి ఒక పవర్ స్ట్రోక్, ఒక ఎగ్జాస్ట్ స్ట్రోక్ రెండు అయితే ఉంటాయి. 4-స్ట్రోక్ లో వచ్చేసరికి ఇంటేక్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, అలాగే మనకి పవర్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్ అని 4 స్ట్రోక్స్ అయితే ఉంటాయి అన్నమాట. 2-valve ఇంజన్ కంపారిజన్ 4-valve ఇంజన్. 2-valve ఇంజన్ లో ఇంటేక్ అంటే ఫ్యూయల్ కన్జంప్షన్ అలాగే ఎమిషన్స్ అవుట్ సైడ్ కి వెళ్ళడం అనేది 2 స్ట్రోక్స్ లో జరిగితే, అదే మనకి ఇక్కడ 4 స్ట్రోక్స్ లో జరుగుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ 4 స్ట్రోక్స్ అయ్యేసరికి 2x2 4 స్ట్రోక్స్ అయితే జరిగిపోతాయి అన్నమాట. సో 2 సార్లు ఫ్యూయల్ సక్సెస్ కునిద్ది, అలాగే మనకి 2 సార్లు ఆ గ్యాసెస్ ఎమిషన్స్ ని బయటికి పంపిస్తుంది అనమాట. దీని ద్వారా 4-స్ట్రోక్ తో కంటే 2-స్ట్రోక్ లో ఎక్కువ పొల్యూషన్ రిలీజ్ అవుతుంది, ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అవుతుంది అనమాట. దీనివల్ల ఇండియాకి చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ అయితే పెట్రోల్ యొక్క దిగుమతులు ఎక్కువ చేసుకోవాలి, అలాగే పొల్యూషన్ ఎక్కువ అయితే ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్ కి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. సో మనకి 2 చాయిసెస్ ఉంటే అందులో బెటర్ వన్ నే చూసేసుకుంటాం కాబట్టి 4-స్ట్రోక్ డెవలప్డ్ 4-స్ట్రోక్ ని మాత్రమే ఉంచారు. 2-స్ట్రోక్ ని బ్యాన్ చేసేసారు, స్టాప్ చేసేసారు. దీనివల్ల RX100 అప్పుడు స్టాప్ అవడం జరిగింది. ఆ తర్వాత 4-స్ట్రోక్ లోకి కన్వర్ట్ చేసుకొని RX100 ని మళ్ళీ రీలాంచ్ చేయొచ్చు, బట్ ఆ స్టెప్ తీసుకోలేదు. మళ్ళీ RX100 2-స్ట్రోక్ ఇంజన్ తోటే రావాలి, అలా తీసుకొచ్చే ఛాన్సే లేదన్నమాట. ఇన్ కేస్ 4-స్ట్రోక్ తో తీసుకొస్తే ఆ బైక్ యొక్క సౌండ్ మారిపోతుంది. సో దానికి ఒక పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఎగ్జాస్ట్ సౌండ్ కి. సో ఈ కారణాల చేత, అది కూడా కాకుండా యమహా కంపెనీ ప్రీమియం సెగ్మెంట్ లోకి అడుగు పెట్టడం వల్ల 125cc వెహికల్ నే యమహా లిబీరో అనుకుంటా దాన్నే స్టాప్ చేయడం జరిగింది అనమాట. సో ఇక 100cc తీసుకొస్తారని నేనైతే ఊహించట్లేదు. సో ఫైనల్ గా చెప్పాలంటే యమహా RX100 అయితే మాత్రం మాక్సిమం రాదు, 100% వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. సో 4-స్ట్రోక్ 2-స్ట్రోక్ మధ్య డిఫరెన్స్ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి అయితే చూడటానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మరి రూమర్స్ ఏంటి, ఈ వెబ్సైట్స్లో కనిపించే, యూట్యూబ్లో కనిపించే ఏంటంటే ఇవి కస్టమైజ్డ్ వెహికల్స్ అన్నమాట. సో ఇప్పుడు మన ఇండియాలో టెక్నాలజీ అయితే ఉంది. సో ఖచ్చితంగా కూడా అలాంటి వెహికల్ని రెడీ చేయగలిగినటువంటి టెక్నాలజీ. సో కానీ ఇది అయితే మాత్రం ఇల్లీగల్ అన్నమాట. సో లీగల్ అయితే కాదు. 2-స్ట్రోక్ ఇంజిన్ అయితే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్స్ రైజ్ అవుతాయి. 2-స్ట్రోక్ ఇంజన్ని మన ఇండియాలో వాడకూడదని ఇండియన్ గవర్నమెంట్ రూల్ చేయడం అయితే జరిగిందన్నమాట. అది కాదని ఇంకా 2-స్ట్రోక్ని వాడతామని అంటే మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. యమహా RX100 రాదని నేను గట్టిగా చెప్పడానికి గల కారణాలు అయితే ఇవే. నేను రాదనే చెప్పట్లేదు, రాకుండా ఉండడానికి గల కారణాలు కూడా నేనైతే చెప్పాను. కొంత రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో మీ దాకా తీసుకురావడం అయితే జరిగింది. సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లుగా అయితే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ RX100 ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.